నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఫ్లమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తాం. ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమలను పక్కా ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, పంచమీ తీర్థానికి విస్తృత ఏర్పాట్లు. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుపతి వినాయక సాగర్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య, పార్కులను పరిశుభ్రంగా ఉంచండి, నీటి సాంద్రత పరీక్షలు తప్పక నిర్వహించండి. అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్న పార్కుల్లో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని వినాయక సాగర్లో పారిశుధ్య పనులను, త్రాగునీటి సాంద్రత పరీక్షలను గురువారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ వినాయక సాగర్లో నీటిపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, అలాగే వాకింగ్ ట్రాక్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులను నియమించి ప్రత్యేకంగా నిత్య పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వాకర్స్ తెలిపిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో నీటి సాంద్రత పరీక్షలను తనిఖీ చేశారు. నగరంలో ఎక్కడా కలుషిత నీరు అనే మాట రాకూడదని, ప్రతిరోజు తప్పకుండా నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏ రమణ, శానిటరీ సూపర్వైజర్ సుమతి, ఐకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి కూటమి ప్రభుత్వానికి, శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నెలలో మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విషయం విదితమే. కాగా హామీ అమలుకు సీఎం, డిప్యూటీ సీఎంలను పలుసార్లు కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గుర్తు చేశారు. కాగా టీటీడీ బోర్డు మొదటి సమావేశంలోనే స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు నిర్ణయంతో గురువారం ఉదయం శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు జన సైనికులు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ సంతోషం కలిగించిందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం స్థానికులకు దర్శనాన్ని రద్దు చేసిందని, తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానికులకు దర్శనాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన మేరకు స్థానికుల దర్శన కల్పనపై ఎమ్మెల్యే ఆరణి చొరవ అభినందనీయమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభావంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తిరుమలను 5 ఏళ్లు వ్యాపార కేంద్రంగా మార్చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు దర్శనం కల్పనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృషి చేశారన్నారు. స్థానికులకు దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రత పునరుద్ధరణ జరిగి తీరుతుందని తెలిపారు. తిరుపతి ప్రజల అభీష్టం మేరకు ఈరోజు తిరుపతి ప్రజలకు ప్రతి మంగళవారం మొదటి మంగళవారం దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఆరణి శ్రీనివాసులు గారిని ప్రజలు గెలిపించారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అధ్యక్షుడితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టీడీ చైర్మన్ గారికి తిరుపతి ప్రజల యొక్క అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తిరుమలలో గత ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న బాలాజీ కాలనీ వాస్తవ్యులకు కూడా ఎప్పుడో ప్రజారాజ్యం సమయంలో కప్పులు శాంక్షన్ అవుతే దాదాపు 1160 ఉంటే దాంట్లో ఒక 500 మందికి మాత్రమే పైకప్పులు చేయడం, తిరిగి చాలామందికి ఉన్నాయి అని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి మీటింగ్లోనే ఇక్కడ మనం చూసుకుంటే ఒబరాయ్ వాళ్ళు పెట్టిన ముంతాజ్ హోటల్ అనేది ఆ దేవుడి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అనే 5 స్టార్ హోటల్, అంటే 5 స్టార్ హోటల్లో మద్యము, మాంసము అన్నీ దొరుకుతాయి. అటువంటిది
పెట్టడాన్ని మొట్టమొదటి కొరడా జులిపిస్తూ వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయానికి కొరడా జులిపిస్తూ దాన్ని వెనక్కి తీయడం కూడా ఎంతో ప్రజలు ఆనందదాయకంగా ఉన్నారు. తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్ రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశ. జూన్ నెలలో ఈఓ టీటీడీగా ఛార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి. తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రకారం 2019లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి, ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు. టీటీడీలో ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది. 2019లోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. నాకు అడిగితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1970 ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డాక్యుమెంట్ను రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను సలహాదారుగా నియమించామన్నారు. సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నామ్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు, లేకపోతే భూములు ఎంక్రోచ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా టాలరేట్ చేయడం జరగదు. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నామ్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం. సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు. ఈ ప్లానింగ్ ఫంక్షన్ ఒక విధంగా ఇంజనీరింగ్ వింగే చూస్తుంది ఇప్పుడు దాకా. సో మొన్న బోర్డులో కూడా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది కూడా ప్రారంభించాలి అనేది మొన్న బోర్డు కూడా అప్రూవ్ చేసింది. ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా, డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని, ఆయన కూడా ఒక అడ్వైజర్ కింద తీసుకోవడం జరిగింది, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఆయన గైడెన్స్తో ఆ విభాగాన్ని అంతా కూడా మేము బిల్డ్ చేస్తున్నాము. ఆ విభాగమే భవిష్యత్తులో ఈ ప్లాన్డ్ డెవలప్మెంట్ కాకుండా ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా వాళ్ళే చూస్తారు. మొత్తం మీద తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే 2019లో చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు లీ అసోసియేట్స్ వాళ్ళు కన్సల్టెంట్స్ వాళ్ళు 2019లో చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక 2 నెలలుగా ఎవరు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, లేదా ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు, ఎలా చేశారు, ఏమిటి మీ థీమ్ ఏంటి అనేది ఇవాళ మార్నింగ్ పొద్దున్న డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపోజల్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఇది 2017 డేటా ఇన్ఫర్మేషన్ అంతా 2017కి సంబంధించిన డేటా ప్రకారం చేయడం జరిగింది. ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విజన్ డాక్యుమెంట్ ఒక 20-25 సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని, ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాన్డ్ టౌన్ లాగా, ఒక ప్లాన్డ్ క్షేత్రం లాగా, ప్రపంచంలోనే అతి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, మంచి ఫెసిలిటీస్ ఉన్న, ప్రజలకు ఇబ్బంది లేని, భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా, ఒక మోడల్ టౌన్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం.
తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. జూబ్లీ హిల్స్లో గిట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు. అలా ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా ఒక యూనిఫామిటీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే. తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే మన బోర్డులో కూడా ఆ విషయం చర్చకు వచ్చింది. టీటీడీ బోర్డులో ఏమిటంటే ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ పేర్లని డోనార్ కాటేజెస్ ఏవైతే ఉన్నావన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక 100-150 పేర్లు ఇస్తాం. హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు, ఈ పేర్లు ఇస్తే ఆ 150లోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరుగుతుంది. తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే 2-3 నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడడమే టీటీడీ అంతిమ లక్ష్యమని తెలిపారు. తమిళ నటుడు సంతానం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. தரிசனம் ரொம்ப நல்லா ஆச்சு. அடிக்கடி திருப்பதிக்கு வரது தான். அதே மாதிரி தான் அந்த டைமும் வந்தோம். டிடி ரிட்டர்ன்ஸ் உடைய அடுத்த பார்ட்டுக்கு வேண்டிட்டு வந்திருக்கேன். ஸோ நல்லபடியாக படம் முடிஞ்சு வெற்றி அடையணுன்ட்டு. தேங்க்யூ. సీఎం చంద్రబాబు విషయంలో జగన్ అబద్ధపు విషయాలను సృష్టించి విమర్శించడం మానుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో నాయకులు కృష్ణ యాదవ్, ఆర్పి శ్రీనివాస్, తోటా వాసుదేవ్, లోకేష్, రంజిత్, సంతోష్, బాబీ తదితరులతో కలిసి రవినాయుడు జగన్పై మండిపడ్డారు. రవినాయుడు మాట్లాడుతూ జగన్ ఇంట్లోని కుటుంబ విషయం తదితర రాష్ట్రంలోని వ్యవహారాల వెనుక చంద్రబాబు హస్తముందని ప్రస్తావించడం సిగ్గుచేటని రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే జగన్ వ్యవహరిస్తే తాము రోడ్లపైకి వచ్చి జగన్ జాతకాలను బయట పెడతామని హెచ్చరించారు. ఆయన మనస్తత్వం గురుగింజ కింద నలుపు ఆ గురుగింజకి తెలియదంట. ఆయన ముడ్డి కింద ఉండే నలుపు ఆయనకి తెలియడంలా. పక్కనున్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం, అబద్ధాలు చెప్పడం, చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు అని ఉంచి బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, జనం వింటున్నారు కదా అనేసి. ఈ 5 నెలల్లో నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ఉండాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏంటి? ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవుతారు. నువ్వు ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడ్డావు? నీకు ప్రతిపక్ష పాత్ర నువ్వు ఎప్పుడు పోషించావు? ఎన్ని చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ఈ విధంగా చేశావు. చేసిన తర్వాత ఈ రోజు మళ్ళా అదే పందాలో వెళ్తున్నావు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కార్యాలు చేయలేదా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది ఖర్జూరం నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తండ్రి. ఖర్జూరం నాయుడు గారు చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడున్న చాలా మంది సీనియర్ జర్నలిస్టులు తెలుసు. బహుశా ఒకసారి తిరుపతికి రా, మీ తండ్రి గారితో కూడా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, మీ తండ్రి గారిని దగ్గరగా చూసిన జర్నలిస్టులు ఇదే తిరుపతిలో ఉన్నారు. ఒకసారి ఆ జర్నలిస్టులను అడుగు, ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎప్పుడు దర్పం ప్రదర్శించలా. నీ కుటుంబంలో లాగా మైన్స్, గనులు, భూమి, నీళ్లు, పంచభూతాలని దోచుకోలా. నీ బామార్దులు, మీ అమ్మ తరపున బంధువులు, మీ నాయన తరపున బంధువులు, మీ తాత తరపున బంధువులు, వాళ్ళ ముత్తాత తరపున బంధువులు లాగా ఊర్ల మీద పడి ఎట్టబట్ట దోచుకోలా. ప్రభుత్వ భూములు దోచుకోలా, మైన్స్ దోచుకోలా, గనులు దోచుకోలా, సూట్ కేసులు ఎత్తుకొని పోలా. అంటే ఎత్తుకొని పోవాలంటావా నువ్వు? ఆయన తోడబుట్టిన వాళ్ళు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డలకు చెడ్డ పేరు రాకూడదు, నా అన్నకి చెడ్డ పేరు రాకూడదు, మంచి గురించి ఆలోచిస్తాడు. ఆయన పని చేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం, మాకు పొలం ఉంది, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి, నా బిడ్డలు చదివించుకోవాలని వాళ్ళు ఉన్నారు. అయితే దాని గురించి కూడా విమర్శలు. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని గాండ్ల సాధికార సమితి నేత జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో జగన్నాథం, బీసీ కుల సంఘాల నాయకులు రామారావు, చంద్రమోహన్ తదితరులతో కలిసి మాట్లాడుతూ తమ కూటమి పాలనలో రాష్ట్రంలో అంతా ప్రజారంజకంగా పాలన కొనసాగుతోందని కొనియాడారు. స్థానికులు మేము చెప్పుకునేదానికి ఉగాది రోజు, సంక్రాంతి రోజు, దీపావళి రోజు ప్రతి ఒక్కరు ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుపతి దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్లేదానికి మనకు అవకాశం ఇచ్చేదానికి ముఖ్యంగా కమిటీకి, అదే పాలక మండలి వర్గానికి, చంద్రబాబు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా, బీదవాళ్ళైనా, ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు, అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకుంటున్నటువంటి టీటీ పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న కాలువపై బంకులను తొలగించడానికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి నగరంలోని సినిమా వీధిలో కూరగాయల మార్కెట్ ఎదురుగా మున్సిపల్ కాలువపై కొన్ని సంవత్సరాలుగా బంకులను ఏర్పాటు చేసుకుని సుమారు 10 మంది దాకా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాలువపై బంకులు ఉండడంతో కాలువ పూర్తిగా ఆక్రమించబడింది. ఈ బంకులను తొలగించడానికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఒకరోజు ముందుగా గడువును బంకు నిర్వాహకులకు ఇచ్చారు. ఆ గడువు ఈరోజు ముగియడంతో ఆ బంకులను తొలగించడానికి మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు. శ్రీకాళహస్తి సూరాలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి సూరాలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు చేపట్టారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పట్నోలు వీధిలో గల రాత్రి బస కేంద్రం, నైట్ షెల్టర్ను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య బుధవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కేంద్రంలో కల్పిస్తున్న మౌలిక వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పలువురిని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు, వసతి కేంద్రంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో బస చేస్తున్న వారికి అందించే భోజనాన్ని కమిషనర్ రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఈ కేంద్రంలో నాణ్యమైన భోజన వసతి, వైద్య సదుపాయాలు బాగా ఉండేలా చూడాలన్నారు. అలాగే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంచాలు, బెడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇక్కడ బస చేస్తున్న వారికి ఎటువంటి జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, మెప్పా సిఎంఎం కృష్ణవేణి, హోప్ సంస్థ ప్రతినిధి కవిత తదితరులు ఉన్నారు. అందరికీ అందుబాటు ధరలో నాణ్యమైన పెయింట్లను అందించడమే మా లక్ష్యమని తిరుచానూరు ఏషియన్ పెయింట్స్ కలర్ ఐడియాస్ V6 సంస్థ అధిపతి సురేష్ రాయల్ పేర్కొన్నారు. ఏషియన్ పెయింట్స్ వారి కలర్ ఐడియాస్ V6 నూతన షోరూం తిరుచానూరులో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఏషియన్ పెయింట్స్ సంస్థ ముఖ్య ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యుల నడుమ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజల అనంతరం షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ అసోసియేట్ జనరల్ మేనేజర్ ఆర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత ఏషియన్ పెయింట్స్ వారి కలర్ ఐడియాస్ V6 నూతన బ్రాంచ్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మా షోరూం దక్షిణ భారతదేశంలోనే మొదటిదని అన్నారు. వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ఈ షోరూంలో వర్చువల్ రియాలిటీ ద్వారా వినియోగదారులు వాళ్ళ పెయింట్ను ఎన్నుకోవచ్చునని అన్నారు. అలాగే సంస్థ అధిపతి సురేష్ రాయల్ మాట్లాడుతూ
మేము గత 17 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నామని అన్నారు. మాపై నమ్మకం ఉంచిన కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ రాయల్ కుటుంబ సభ్యులు సునీత, వంశీ, మోహిత్, రీజనల్ మేనేజర్ చంద్రమౌళి, తిరుపతి ఏరియా మేనేజర్ హరినాథ్ రెడ్డి, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. Yeah, so this is one of the fantastic moment in Tirupati because Ammavari Agencies has partnered with Asian Paints and they have opened this beautiful color area showroom for the customers of Tirupati. Right? In fact, this is the latest showroom in the company which has opened in Tirupati. This comes with a special feature which is your virtual reality mode, wherein each and every customer can come in. They can go through a complete walk-in of the store. A virtual reality पे कौन सा shade डालना है, how can you pick each and every product, all the support is being given in the store. And there is a color consultant who is going to be based out of the store. This color consultant will help each and every customer to pick their shades as per their preferences. They will also support you all related to paints, even waterproofing. Say suppose houses has lot of dampness, leaks, even there solutions will be provided at the store. So this is going to be a one-stop solution for all your paint requirement. Okay, and this store is one of the beautiful store in the entire south. And this is one of a very big store. We are trying to scale up the store into next level as well. If you see the first floor, we are planning for bath and sanitary wares. So which he is going to partner again with Asian Paints, and there is going to be modular kitchens. Again, today modular kitchens is becoming the trendy option for a lot of customers. So in Tirupati, Ammavari Agencies through, we will be able to provide that solution as well. So that is shortly coming in this store. So this store is going to be a big time solution for a lot of your customers. I would urge each and everyone to have a walkthrough in the store. Have an understanding about your product when you buy the products of Asian Paints, and you can have a 100% trust on the partnership of Asian Paints with Ammavari. Okay, we will give you the best of the sales and service in this particular store. So wishing you all the best and wishing Ammavari a great success ahead. Thank you. నవంబర్ 26న కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు గోడపత్రిక ఆవిష్కరించారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ గోడపత్రికను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన జరిగే కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయాలని శ్రేణులకు పిలుపునిస్తూ గోడపత్రికను ఆవిష్కరించామని ఈ సందర్భంగా కందారపు మురళి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లని 10,000 రూపాయలు వేతనం ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి కొనసాగిస్తాము అని చెప్పినటువంటి ఈళ్ళు నిన్న మంత్రి గారు స్వయంగా శాసనమండలిలో మేము వాళ్ళని కొనసాగించడం లేదు, ఆ ఒప్పందం ఎప్పుడూ అయిపోయిందని చెప్పి కార్మిక వర్గానికి, ముఖ్యంగా వాలంటీర్లకి, సాధారణమైనటువంటి వాళ్ళకి, వాళ్ళు వైసీపీ వాళ్ళ ఏ రాజకీయ పార్టీ అన్నది కాదు, వాళ్ళు 5,000 రూపాయలకే వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవే కాదు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని, అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణమైన మద్దతును మేము ఇచ్చాము, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి 162 రోజులు పూర్తయినా ఈ రోజు దాకా ఒక్కరోజు అంటే ఒక్కరోజు చర్చ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా 26వ తారీఖున జరిగే ఉద్యమానికి పెద్ద ఎత్తున రావాలి. టీటీడీలో కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం, రైతాంగం పెద్ద ఎత్తున రావాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నవంబర్ 22వ తేదీన తవనంపల్లి మండలం అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్ బాల్ అండర్-14 బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వసంతవాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 68వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-14 బాలబాలికల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ పోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని తెలియజేశారు. 3 రోజుల పాటు జరగనున్న పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలబాలికలు వస్తారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పేర్కొన్నారు. గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అందజేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 నుంచి 24 వరకు అరగొండ బాయ్స్ హై స్కూల్ నందు క్రీడా మైదానం నందు సాఫ్ట్ బాల్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ను రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వర్తిస్తున్నాము. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము సిద్ధం చేసుకున్నాము. గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ ఎస్పీ గారిని ఇన్వైట్ చేశాము. వారు కూడా తప్పగా హాజరవుతామని చెప్పారు. అలాగే మా డిఓ మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మేము సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. అందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అకామిడేషన్, విద్యార్థులకు కావాల్సిన అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా ముందుగా మేము సిద్ధం చేసుకొని ఉంచుకున్నాము. క్రీడా మైదానాలను కూడా అంతా సిద్ధంగా ఉంచుకున్నాము. క్రీడాకారులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమము రేపటి దినాన ప్రారంభోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 24వ తేదీ ముగింపు సమావేశం ఉంటుంది. అందుకు దాని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆహ్వానించాము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి. మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే అందరికీ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమలలోని పాప వినాశనంలో గత 4 దశాబ్దాలుగా షాపులలో వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమపై డిఎఫ్ఓ అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులను పంపించి తన షాపును కూల్చేశారని ప్రశ్నించిన పాపానికి తాను నివాసం ఉంటున్న తిరుపతి ఓటేరు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి హింసిస్తున్నారని షికారీల నాయకుడు రాధాకృష్ణ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు షికారీలు రమేష్, కందన్, బాలాజీ, ధర్మన్న, పుష్ప తదితరులతో కలిసి రాధాకృష్ణ మాట్లాడుతూ తాము లక్షల్లో లంచాలు ఇస్తున్నా అది చాలక మరో కొత్త వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని తమ షాపుల్ని కూలగొట్టి శాశ్వతంగా తరమడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాష్ట్ర సీఎం, ఉప సీఎంలతో సహా అధికారులు షికారీలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 2015 నుంచి కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళు. అక్కడ బిల్లులు ఇవ్వకుండా, బిల్లులు లేకుండా మొన్న కూడా మహానేసులో మోహన్ గారు వీళ్ళంతా చూపించారు. వాళ్ళని బిల్లులు కూడా అడిగినారు. 20-30 బండ్లు దాకా ఆపి ఎవరి దగ్గర బిల్లులు లేవు. ఈ పనులన్నీ చేస్తున్నారు. పాప వినాశనంలో షాపులు ఏవైనా పాతవి అయిపోయింటే టాపులు వేసుకోవాలంటే 50-60 వేల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. అక్కడ ఒకటి రాజారెడ్డి అని ఉన్నాడు, వాళ్ళకు వాడు అంతా మెయింటైన్ చేసి వాడి డబ్బులంతా వసూలు చేసి వాళ్ళకి ఇస్తాడు. వాడిని పెట్టుకొని ఈ దందా నడిపిస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య 20 రోజులప్పుడు ఈ షాపును నేను లేనప్పుడు మొత్తం డెమాలిష్ చేసి ఈ మాదిరి చేసి నేను ఇవన్నీ పెట్టాను. డిఎఫ్ గారు కూడా పెట్టాను, సిసిఎఫ్ గారు కూడా పెట్టాను, రేంజర్ గారు కూడా పెట్టాను. వాళ్ళంతా ఈ మాదిరి అంతా సృష్టించి మాదంతా చేసి 1.5 lakh మెటీరియల్ ఉంటారు. లారీలు కేసుకొని వెళ్ళిపోయి నేను అప్పుడే వెళ్ళాను అక్కడికి. వాళ్ళంతా లారీలు తీసుకొని పోతా ఉంటే ఏమైనా అడిగితే 40 మంది ఉన్నారు వాళ్ళు షాప్ మొత్తం. వాళ్ళు వచ్చి నన్ను కొట్టేదానికి వచ్చారు. కొట్టేదానికి వస్తే సరే అని చెప్పి మేము వచ్చేసాం. నన్ను తరుముకొని వచ్చి 20 మంది పోలీసులు నన్ను అటగించి రోడ్లో విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీల దోపిడీ విధానానికి, చేతకాని పాలనను వ్యతిరేకిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన పోరాటాలు నేటి పాలకులను గాడిలో పెట్టడానికి, తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, సావిత్రమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు.
32 మంది కేంద్ర మంత్రుల్ని ఒప్పించి ప్రధానమంత్రి ఆ రోజు చేసే ముందు ఈరోజు బీజేపీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చెప్పాడు రామాయపట్నానికి నువ్వు ఇస్తే సరే, లేకపోతే నేను ఒప్పుకోనంటే కూడా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని పక్కన పెట్టి నేను చెప్పిన ఊరికి దుగరాజపట్టణానికి పోర్టు ఇచ్చాడు. ఏంది పోర్టు? ఏం ప్రయోజనం ఈ పోర్టు వల్ల తిరుపతికి? ఏం లేదనుకోవచ్చు మీరు. కానీ ఈరోజు బొంబాయి ఈరోజు అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాడి తప్పిపోతా ఉంది. గాడి తప్పిన పరిపాలన నేను గాడిలోకి తెస్తున్నాను నిన్ననే అన్నాడు ఆయన అసెంబ్లీలో. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని మేము తెచ్చాం 2010లో. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాం. ప్రధానమంత్రిని తీసుకొని వచ్చాం. ఆయనే చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారయ్యా? ఏదన్నా కారణం ఉందా? 750 ఎకరాలు ఇచ్చాం, మంచి పొలాలు ఇచ్చాం, భూములు ఇచ్చాం, పునాది రాయి వేసాం, డబ్బు ఇచ్చాం. ఎవరు ఆపారు? మేము ఓడిపోయినాం 2014లో. ఓడిపోవడంతో మొత్తం ఓడిపోయినట్టేనా? నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు మన్నవరాన్ని గాడిలోకి తీసుకురాలేదు? ఎందుకు దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేదు? ఎవరు ఆపారు దీన్ని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆగిపోయింది. మరి ఎందుకు ఆగిపోయింది? మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్టణ ఓడరేవు రెండు ఈరోజు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడని నేను చేతులెత్తి సూటిగా చూపిస్తున్నా. కాదని ఆయన చెప్పాను. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు, ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ఆక్వా, మత్స్య పలు అంశాలపై సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తులు ఉంటూ ఎగుమతిలో ఉందని తెలిపారు. తిరుపతి జిల్లా మత్స్యకారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ విజయవాడ వారి సూచనల మేరకు 2024 మే 3న బోట్ల గణన నిర్వహించబడిందని తెలిపారు. జిల్లాలో 880 బోట్లు, 4203 మంది సిబ్బంది ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రకారం చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు 10,000 రూపాయలను పెంచి 20,000 రూపాయలు చేయడానికి కట్టుబడి ఉందని, తద్వారా జిల్లాలో మత్స్యకార భరోసా పథకం కింద 3,786 మంది లబ్ధిదారులకు 7.57 కోట్ల రూపాయలు మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడం, అలాగే జీవనోపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఫ్లమింగో ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా అటవీ, పర్యాటక మరియు మత్స్యశాఖల సమన్వయంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్యన పులికాట్ సరస్సులో చేపల వేటపై మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదంపై జిల్లా కలెక్టర్గా పక్క రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని, సదరు వివాదం శాశ్వత పరిష్కారానికి త్వరలో చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీపై త్వరలో ప్రభుత్వం నుండి అందే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లో వోల్టేజీ కరెంటు సమస్యపై ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగిన సామర్థ్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కోట మండలం రాచగున్నేరు వద్ద అవసరం మేరకు సబ్స్టేషన్ ప్రపోజల్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, పరిశ్రమలకు విద్యుత్ సమస్య పరిష్కారానికి ఏపీ ట్రాన్స్కో ద్వారా జిల్లాలో 2 సబ్స్టేషన్లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఆక్వా ఫీడ్ అంశం, అప్సరా యాక్ట్ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అలాగే చుక్కల భూములకు సంబంధించిన అంశాలు, ఆక్వా మరియు మత్స్యకారుల రైతులకు సంబంధించినవి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికాట్ సరస్సుకు సంబంధించి పూడిరాయి, దరువు, పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత పనులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, త్వరలోనే నిధులు విడుదలవుతాయని, అనంతరం పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. తాడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని, అలాగే అన్ని రేవుల్లో సోలార్ లైటింగ్ ఏర్పాటుకు కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం అనుసంధానంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలకు హౌసింగ్ కోసం కోరిన నేపథ్యంలో తప్పకుండా అర్హత మేరకు మంజూరు చేస్తామని, తుఫాను పునరావాస కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని పలువురు తెలపగా ప్రతిపాదనలు పంపుతామని, ఎస్హెచ్జి రివాల్వింగ్ ఫండ్ సమస్యపై స్పందిస్తూ పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా, మత్స్య రంగానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని,
ముఖ్యమంత్రి ఆ దిశలో చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఆక్వా మరియు మత్స్యకార సాగు రైతులకు, నేతలకు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు, జిల్లా అధ్యక్షులు, మత్స్యకార సహకార సంఘం జీవి రత్నం, పులికాట్ సరస్సు మత్స్యకారుల సంఘం బొమ్మన శ్రీధర్, హ్యాచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, మత్స్య ఆక్వా సాగు రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో మనం ఏం చేద్దామంటే ముందుగా మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరి తరపు నుంచి ఒక్కొక్కరు కానీ నలుగురు అందరూ మాట్లాడితే మనం నోట్ చేసుకుంటాము. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత వాటికి సమాధానం ఇచ్చి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ పరిష్కారం ఉంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తాం. మన గవర్నమెంట్ లెవెల్లో సెక్రటరీ గారు దృష్టిలో పెట్టవలసినవి పెడతాం. కొన్ని మన జిల్లాలోనే పరిష్కారం చేయవలసినవి నేను బాధ్యతగా తీసుకొని అది పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని విషయాలు పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆక్వా రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫాక్ట్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ఆక్వా రంగంలో ముందుందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన గత అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10-14 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఆక్వా రంగాన్ని తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళని సెంట్రల్గా పెట్టుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి నియామకానికి నవంబర్ నెలాఖరుకు జీవో వస్తుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 3 రోజుల ముందు శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అమరావతిలో పట్టుదలగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బోర్డులో సభ్యత్వాల కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలోని పొరుగున ఉన్న సత్యవేడు, నగరి, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఆదేశాల మేరకు ఫైళ్లను కదులుస్తున్నారని భావించారు. కానీ జీవో విడుదలైన తర్వాతనే ప్రమాణ స్వీకారమని అనుకుంటున్నారు. జీవో విడుదల కోసం వేచి చూస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ నెలలోపే జరగాలని, ఆ రోజును బట్టి ఉమ్మడి పార్టీల్లో బీజేపీకి 2, జనసేనకు 2 బాగుంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్గతంగా బోర్డు సభ్యులకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మాజీ శ్రీకాళహస్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గంగినేని చెంచయ్య నాయుడు రాజధాని నగరంలోనే కూర్చుని శాసనసభ్యుని దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని వేచి చూస్తున్నారు. దీంతో ఆలస్యం జరగవచ్చని, నెలాఖరుకు స్వర్ణమ్మ హారతుల నాటికి కొత్త పాలక మండలితో కార్యక్రమాలు జరపవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. గతంలో 15 మంది ఉన్న బోర్డులో కొత్తగా 2 చేర్చారు. ఇందులో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి 1, నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి 1 చేర్చారు. దీంతో సభ్యుల సంఖ్య 17కు పెరిగింది. ఈ బోర్డులో 40% మహిళలకు కేటాయించాల్సి ఉంది. అంతేగాక వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది. దీంతో శాసనసభ్యులు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతికి విచ్చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి తాజ్ హోటల్ వద్ద కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాటిబండ మురళి, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కాగా మంత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు ప్రయాణమయ్యారు. మంత్రిని ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల చిత్రపటాన్ని తిరుపతి బీజేపీ నాయకులు మంత్రికి బహూకరించారు. आज मैं यहाँ पे दर्शन के लिए आई हूँ बिकॉज आप सबको पता है कि नाउ अभी जस्ट हमारा इलेक्शन भी ख़त्म हुआ है और पहले भी मैं तिरुपति आ चुकी हूँ और अभी भी मुझे आना था आफ्टर इलेक्शन, तो उसके लिए आज दर्शन के लिए आई हूँ. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదని, అయినా అతనిలో మార్పు రాలేదని, చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలడం ఎకనైనా జగన్ మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ మమత హితవు పలికారు.
తిరుపతి నగరంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులపై లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు అతని సోదరుడు రామ్మూర్తి నాయుడులు కలిసి వారి తల్లిదండ్రుల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు సజావుగా చేశారని ప్రజలందరికీ తెలుసున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు, బాలయ్య, ఆనంద్, రమేష్, సురేష్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితం, చాలా శోచనీయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యక్ష నిదర్శనం దీనికి. ఎందుకంటే అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లతో ఓడిపోయామనే బాధతో, అక్కసుతో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. నాలికి ఎట్లొస్తే ఆ విధంగా అది ఆయన కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెనక కోట్లాది మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, అదేవిధంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా పొరపాటని మనందరికీ తెలిసిన విషయమే. మొదట ఆయన చేసిన ఆరోపణ ఏమంటే తల్లిదండ్రులను ఆయన పట్టించుకున్నారా, తలకొరివి పెట్టారని అడిగారు. ఒక ముఖ్యమైన విషయం అంటే ప్రజలకందరికీ తెలుసు, హిందూ కుటుంబం వాళ్ళది. హిందూ సనాతన ధర్మం ఆచారాల ప్రకారం ఏ విధంగా పెద్దవారికి కర్మక్రియలు జరపాలో అదే పందాలో సజావుగా వాళ్ళ కర్మక్రియలు జరిగినాయి. దాన్ని వేరెత్తి చూపించే అర్హత ఈయనకి లేదు. పూర్తిగా అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సంబంధించిన విషయం. రెండోది, అసలు తల్లిదండ్రులను పట్టించుకున్నారా, వాళ్ళకి భోజనం పెట్టారని అడుగుతున్నారు ఈయన. నాకు తెలుసు ఆయన ఎంత బాగా చూస్తున్నారు తల్లిదండ్రులని. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు, అమ్మన్నమ్మగారు ఎన్నో సంవత్సరాలు మా పక్కింట్లో ఉన్నారు. చాలా చనువుగా ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం మేము. ఆయన ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళ తండ్రిని, తల్లి అనేది ప్రపంచం అంతా తెలుసు. ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అమ్మనమ్మ గారు పని చేసుకుంటూ కనిపించారు ఇంట్లో ఎనుముల దగ్గర. అప్పుడు నాతో వచ్చిన స్టూడెంట్స్ ఆమెను ఒక క్వశ్చన్ అడిగారు, అమ్మ మీ బాబు ఈ విధంగా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా కష్టపడుతున్నారంటే ఆమె ఒక మాటే అన్నారు, మా బాబు ముఖ్యమంత్రి అమ్మా, నేను చాలా సంతోషపడతాను, పదవులు కాదు మా ముఖ్యం, నేను చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి కష్టపడి నిజాయితీగా నా కొడుకుని పెంచాను, అందుకే స్వయం కృషితో ఈ రోజు అంత గొప్ప స్థాయికి పోయాడు. ఈ రోజు నేను అదే విధంగా కష్టపడతాను, కష్టపడే దాంట్లోనే గౌరవం ఉంది, ముందు అది నేర్చుకోండి, శ్రమ పడితేనే జీవితంలో ఎవరైనా పైకి వస్తారు అని చెప్పారు. మాతో మాట్లాడుతూ ఆమె అక్కడ పశువుల దగ్గర అంతా శుభ్రం చేసుకుంటూ ఉండటం జరిగింది. మా పాలు మేము వాడుకుంటాము, బయట కొనము, అవసరమైతే పాలు కూడా మిగతా వాళ్ళకి ఇస్తాను. అలా కాయ కష్టం చేసి పొలాల్లో పనిచేసి పశువుల దగ్గర పనిచేసి అంత కష్టపడిన వ్యక్తిత్వం ఆమెది. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మాకందరికీ చాలా గర్వకారణం. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు కానీ మీ పార్టీలో కానీ ఎవరికి లేదు. ఇంకొక విషయం, తల్లిదండ్రులకు తిట్టి పెట్టారా అన్నారు. నాకు తెలుసు భువనేశ్వర్ అమ్మ, ఆమె చాలా సద్గుణవంతురాలు, మహా ఇల్లాలు ఆమె. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించారు కాబట్టి మీ పార్టీ ఈరోజు తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి వ్యక్తికి మీరంతా చేతులెత్తి మొక్కాలు, కానీ ఇలాంటి విమర్శలు చేయటం ఎంత మాత్రం తగదు. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మీ వైసీపీ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది. ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం రోజు భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్లలో వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు, అల్పాహారం అందించడంతో పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవాలన్నారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు పారిశుధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వైద్య విభాగం అధికారులు ప్రథమ చికిత్సా కేంద్రాలను, అంబులెన్సులను ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాలను, అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. భక్తులందరికీ అన్నప్రసాదం విరివిగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైట్ వాష్, కలర్ పెయింటింగ్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్చీలు ఏర్పాటు చేసి హారతి పాయింట్స్ కోసం లైన్లు, బ్యారికేడ్లు, చైన్ లింక్లను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫల, పుష్ప ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఎఫ్ఏసిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఫ్లమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తాం. ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమలను పక్కా ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, పంచమీ తీర్థానికి విస్తృత ఏర్పాట్లు. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుపతి వినాయక సాగర్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. పార్కులను పరిశుభ్రంగా ఉంచండి, నీటి సాంద్రత పరీక్షలు తప్పక నిర్వహించండి. అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.